ది సీక్రెట్. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 18వ వచనం. ఫస్ట్ సామ్యూయల్ చాప్టర్ 16 and verse 18. షల్ వి రీడ్ టుగెదర్? అందరం కలిసి చదువుతామా? చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెషయా యొక్క కుమారుల్లో ఒకని చూచి తిని, అతడు చమత్కారముగా వాయించగలడు, అతడు బహుశూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపసీనైన ఉన్నాడు, మరి యెహోవా వానికి తోడుగా ఉన్నాడు అనగా 7 విషయాలు రాయబడ్డది ఒక వచనంలో. 18వ వచనంలో దావీదుని గురించి 7 విషయాలు రాయబడ్డది. చాలా చక్కని వాడు, ఈజ్ ఎ వెరీ గుడ్ టాలెంటెడ్ పర్సన్, నైపుణ్యం కలిగినటువంటి వాడు, చమత్కారముగా వాయించగలిగినటువంటి వాడు, బహుశూరుడు. జిమ్కి పోయినాడా? ఏంటంటే జిమ్కి పోయినాడా? బహుశూరుడు, యుద్ధశాలియు, మాట నేర్పరియు. అంటే అంతవరకు అతడు గొలియాతుతో కూడా ఢీకోలే. 17వ అధ్యాయంలో ఢీకొన్నాడు గొలియాతును. 16వ అధ్యాయంలో వీళ్ళొచ్చి చూసినప్పుడు ఎక్కడ ఉన్నాడు ఆయన? గొర్రెల దగ్గర ఉన్నాడు. విలేజ్లో ఉండవచ్చు అండి, మనము ఎక్కడో మారుమూల గ్రామంలో ఉండవచ్చు, ఎక్కడో హర్సులో ఉండవచ్చు, గుడిసెలో ఉండవచ్చు, స్లమ్ ఏరియాలో ఉండవచ్చు. దట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. మన యొక్క బ్యాక్గ్రౌండ్ ఏదైనా పర్వాలే, అవన్నీ దేవుడు చూడడు. కాబట్టి మనం మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో, ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 1 ఫ్రమ్ వర్స్ 26 నుండి మనం ఏం చదివినాం? సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. మీలో లోకరీతిగా జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకములో నుండు వెర్రివారిని. ఎవరిని? వెర్రివారిని. ఫూలిష్. ద లార్డ్ హస్ కాల్డ్ అండ్ చోసన్ ద ఫూలిష్